హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని వేదవతిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలుసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మాయి అక్షయని కిడ్నాప్ చేసింది వేదవతి గారు కాదు, ప్లీజ్ తనని రిలీజ్ చేయండి అని ఇన్స్పెక్టర్ని రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇన్స్పెక్టర్ మాత్రం మీ పాప దొరికింది అని మీరు చెప్తేనే మేము వేదవతి గారిని రిలీజ్ చేస్తాం, లేకపోతే కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. మీ పాప దొరకలేదు కాబట్టి మేము కోర్టుకి తీసుకువెళ్తున్నామని వేదవతిని కరెక్ట్గా కోర్టుకి తీసుకువెళ్ళే టైంకి అమ్మవారు భవాని అక్షయని తీసుకొని అక్కడికి వస్తారు. అక్షయ ఇప్పుడు అర్చనగా మారింది కాబట్టి వేదవతి, అవని, శ్రీకర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ అక్షయని గుర్తుపట్టరు. అమ్మవారు భవాని అలా ఇంకా వేదవతి దగ్గరికి వచ్చి వేదవతికి అర్చనని అప్పజెప్పి, ఇది దైవ కార్యం, నువ్వు ఎప్పుడైతే నీ ఇంటి పూజ గది లోపలికి వెళ్ళలేక ముక్కు పుడకని తాకలేకపోతున్నావని బాధపడ్డావో అదంతా సిద్ధేశ్వర స్వామి దివ్య దృష్టితో చూసి ఈ పాపని నీకు అప్పజెప్పమని నాకిచ్చి పంపించారు. కాబట్టి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అర్చన మాత్రమే నీ తర్వాత ముక్కు పుడకని ముట్టుకునే అర్హత కలిగిన అమ్మాయి అని చెప్పి అమ్మవారు భవాని అర్చనని వేదవతికి అప్పచెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. వేదవతి అర్చనని ఇంటికి తీసుకువస్తారు. అర్చనని చూసిన శ్రీకర్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అక్షయని చూసినప్పుడు ఎలా అయితే అనిపించిందో అలాగే అర్చనని చూపిస్తున్నప్పుడు కూడా అలాగే అనిపిస్తుంది శ్రీకర్కి. ఇది ఇలా ఉండగా అవని ఇంటికి వచ్చి చాలా బాధపడుతుంది. వేదవతి అత్తయ్య గారు ఆ పాప రావడం వల్ల కాపాడబడ్డారు, మరి నా అక్షయ్ సంగతి ఏంటి, నా అక్షయ్కి ఏమైంది, ఎక్కడుంది అని ఏడుస్తూ ఉంటుంది. అవని బాధపడద్దమ్మా, ఖచ్చితంగా అక్షయ వెంట దేవుడు తోడు ఉంటాడు. నువ్వు ఎప్పుడు కొలిచే అమ్మవారే అక్షయకి అండగా ఉంటుంది. పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా, వాళ్ళు వెతుకుతారు, వాళ్ళు వెతికి ఎక్కడుందో చెప్తారు, నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి అలా ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతారు సుజాత అండ్ నరసింహ. ఇది ఇలా ఉండగా సత్య ఇంటికి వచ్చి చాలా కోపంతో రగిలిపోతాడు. ఇంకా ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ గట్టిగా విసిరి కొడుతూ ఉంటాడనమాట సత్య. అవని తనతో అన్న మాటల్ని గుర్తు చేసుకుంటాడు. సత్య, నా ఫ్యామిలీ విషయంలో ఇంకొకసారి జోక్యం చేసుకోవద్దు, ఆ పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని నేను నీకు చెప్పలేదు కదా అని సత్యపై అరిచిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ చాలా కోపంగా ఉంటాడు సత్య. ప్రభావతి సత్య దగ్గరికి వస్తారు. ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు అని అడుగుతారు ప్రభావతి. అమ్మా, నేను అవనికి మంచి చేయాలనుకుంటే అవని నాపై కోప్పడింది, నన్ను తిట్టిందమ్మా, నేను తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు సత్య. చూడు సత్య, నీకిప్పటికీ చాలాసార్లు చెప్పాను, పవిత్రమైన భార్యాభర్తల బంధం మధ్యలో మూడో వ్యక్తి కలగజేసుకుంటే అది చాలా పెద్ద పాపం. ఆ పాపాన్ని నువ్వు చెయ్యొద్దని ఒక కన్న తల్లిగా నిన్ను హెచ్చరిస్తూనే ఉన్నాను, కానీ నువ్వు నా మాటలు వినటం లేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోరా, అవనికి శ్రీకరే భర్త, శ్రీకర్కి అవని మాత్రమే భార్య, వాళ్ళది దేవుడు కలిపిన బంధం. మధ్యలో నువ్వు వెళ్ళి చెడ్డవాడివి అవ్వద్దు. నా కొడుకు 10 మందిని బ్రతికించిన, 10 మంది జీవితాల్ని నిలబెట్టిన గొప్ప లాయర్, అలాంటి నీకు ఒక ఆడపిల్ల ఉసురు పోసుకున్నాననే అపరాధం వద్దురా అని అంటారు ప్రభావతి. అమ్మా, నీ వర్షన్ నీదైతే నా వర్షన్ నాది, నేను ఆగను, ఇక్కడితో హస్సలాగను. నా దగ్గర అవని సైన్ చేసిన కాపీ ఇంకా ఉంది, ఖచ్చితంగా వాళ్ళిద్దరిని విడగొట్టేంత వరకు నేను ఊరుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు సత్య. వీడు మళ్ళీ ఏ ప్రమాదం తీసుకొస్తాడో ఏంటో అని బాధపడతారు ప్రభావతి. ఇది ఇలా ఉండగా వేదవతి అర్చనకి ఇల్లంతా చూపిస్తుంది. అమ్మ అర్చన, ఇదిగో ఇదే మన ఇల్లు, చూడు, నీకు ఏ రూమ్ నచ్చితే నువ్వు ఆ రూమ్లో ఉండొచ్చు. ఇదిగో నా మనవరాలు శౌర్య, వీడు చింటూ అని చెప్పి పరిచయం చేస్తారు. చింటూకి కూడా అర్చనని చూసిన వెంటనే పాపం తిను అక్షయలాగే ఉంది అని చెప్పి చూస్తాడనమాట. శౌర్య మాత్రం చాలా జెలస్గా ఫీల్ అవుతుంది. హాయ్ అని అంటుంది అర్చన. ఏంటి, ఎవరు నువ్వు? గ్రానీ,
ఎవరిని తీసుకొచ్చావు ఇంటికి అని అడుగుతుంది శౌర్య. తను సిద్ధేశ్వర స్వామి ఆశ్రమం నుండి వచ్చిన అమ్మాయి. పాపం ఎవ్వరూ లేరంట. నేను నీకు ముక్కు పుడక ఇవ్వాలనుకుంటున్నాను కదా, దానికి సహాయం చేయడానికి వచ్చింది. వచ్చే పౌర్ణమి వరకు ఇక్కడే ఉంటుంది అని అంటారు వేదవతి. అవునా, తన్ని చూస్తే అలా అనిపించట్లేదే అని నిహారిక అనుకుంటుంది. అవును బంగారం, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఈ పిల్ల ఈ ఇంట్లో పాతుకుపోయేంత వరకు మనం వేచి చూడకూడదు. వేదవతి అమ్మ ఆ పాపపై చూపిస్తున్న కేర్ చూస్తుంటే ఏమో ఆ పాపకి ఆస్తంతా రాసిచ్చేసిద్దేమో అని అంటాడు కృష్ణబాబు. అలా జరిగితే మనం చూస్తూ ఊరుకుంటామా ఏంటి? ఈ పాపని బయటికి ముక్కు పుడక తీసుకున్నాక గెంటేద్దాం అని చెప్పి నిహారిక కృష్ణబాబు మాట్లాడుకుంటారు. అప్పుడే కరెక్ట్గా ఇంకా శ్రీకర్ అలా అక్షయ్ దగ్గరికి వస్తారు. అర్చన శ్రీకర్ వైపు చూస్తూ, మీరు ఏదో బాధలో ఉన్నారు, అదేంటో తెలుసుకోవచ్చా అని పాపం ఒంటరిగా కూర్చొని బాధపడుతున్న శ్రీకర్ దగ్గరికి వెళ్ళి అడుగుతుంది అర్చన. లేదు, నేనేం బాధపడటం లేదు అని అంటాడు శ్రీకర్. లేదు, మీ కళ్ళు చెప్తున్నాయి మీరు ఏదో విషయంలో బాధపడుతున్నారు. నాకు తెలుసు, మీరు మీ భార్యని చూడాలనుకుంటున్నారు కదా, తనని ఇంటికి తీసుకురావాలనుకుంటున్నారు కదా అని అడుగుతుంది అర్చన. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట శ్రీకర్. ఇవన్నీ నీకెలా తెలుసు అని అడుగుతారు. నాకు కొన్ని శక్తులున్నాయి, వాటి వల్ల తెలుసుకున్నాను. చూడండి, ఒకటి మాత్రం నిజం, కంటితో చూసేవన్నీ నిజాలు కావు, మనకి తెలియనివన్నీ అబద్ధాలు కాదు. అవని గారు చాలా మంచివారు, ఆ విషయం మీ మనసుకు కూడా తెలుసు. కానీ కంటికి కనబడే సాక్ష్యాల వల్లే మీరు దాన్ని నమ్మలేకపోతున్నారు. కానీ నమ్మే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఆ రోజు మీరు చాలా పశ్చాత్తాపపడతారు. ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అర్చన. ఇదంతా శౌర్య గమనిస్తూ, అబ్బో ఇది వచ్చి రాగానే నీతులు చెప్తుందిగా బాబాయ్కి, అంటే మైండ్ మ్యానిపులేట్ చేద్దామనుకుంటుంది, దీని పని చెప్తాను అని శౌర్య అలా ఇంకా వెళ్తుందనమాట తన దగ్గరికి. ఏయ్ ఏంటి మా బాబాయ్కి లేనిపోని చెప్తున్నావు, ఇంకొకసారి ఇలా చెప్పావో అని అంటుంది శౌర్య. చూడు, మంచి వాళ్ళకి మంచే చెప్పాలి, అర్థమైందా? అయినా నేనేం చెప్తే నీకెందుకు అని అంటుంది అర్చన. నన్ను నన్ను ఎదిరించి మాట్లాడతావా, నిన్ను కొడతాను చూడని చెప్పి శౌర్య చెయ్యి లేపుతుంది. కరెక్ట్గా అప్పుడే ఇంకా శౌర్య చెయ్యి లేపినా సరే శౌర్య చేతితో కొట్టలేదన్నమాట. ఇదేంటి నా చెయ్యి లేవటం లేదు అని చెప్పి నిహా నిహా అని పిలుస్తుంది. నిహారిక కృష్ణబాబు అక్కడికి వస్తారు. ఏమైందమ్మా శౌర్య అని అడుగుతారు. చూడు, తన చెయ్యి విరిచేసింది అని చాడీలు చెప్తుంది శౌర్య. ఏయ్ ఏంటి, ఇంట్లో ఉంచి తిండి పెట్టడమే ఎక్కువ, అలాంటిది చెయ్యి విరిచేస్తావా అని అంటాడు కృష్ణబాబు. ఎవరు ఊరికే ఇంట్లో తింటున్నారో నేను చెప్పక్కర్లేదు, మీ మనసుకి మీకే తెలుసు అని అంటుంది అర్చన. ఎంత ధైర్యం నీకు, మా వేలంతా ఉన్నావు, మమ్మల్ని అవమానిస్తావా? నీ సంగతి ఖచ్చితంగా అత్తయ్య గారికి చెప్పి నిన్ను బయటికి పంపిస్తా చూడు అని చెప్పి అలా ఇంకా వాళ్ళు నిహారిక కృష్ణబాబు వెళ్ళబోతుంటే ఒక్కసారిగా నిహారిక అండ్ కృష్ణబాబు స్టెప్స్ పై నుండి జారి టపీమని కింద పడిపోతారు. ఇంకా అలా నిహారిక కృష్ణబాబు నడుము విరిగిపోతుంది. అయ్యో నిహా, కృష్ణ అని శౌర్య వెళ్తుంది. చూశారు కదా, ఎప్పుడైనా ఆ అమ్మ తోడుంటే దుష్టులకి జరిగేది ఇదే, కాబట్టి గుర్తుపెట్టుకోండి, నా జోలికి రావద్దు అని చెప్పి అర్చన అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అమ్మో, ఈ అమ్మాయికి చాలా శక్తులున్నట్టున్నాయి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు నిహారిక అండ్ కృష్ణబాబు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అవని టెంపుల్కి రీచ్ అవుతుంది. సుజాత అవనితో, అవని కనీసం నువ్వు 2 రోజుల నుండి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు, ఇప్పుడు దీక్ష చేస్తాను అంటున్నావు, నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతావు అని అంటుంది సుజాత. అక్క, నాకేమైనా పర్లేదు, కానీ నా కూతురు కనిపించాలంటే నేను ఈ దీక్ష చేయాల్సిందే అక్క, చేయాల్సిందే అని పాపం అమ్మవారి దీక్షని చేస్తూ అలా ఇంకా అవని చేతిపై కర్పూరం పెట్టుకొని వెలిగించుకొని ఇంకా గంట కొడుతూ అమ్మవారి ముందు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. అమ్మ, నా కూతుర్ని నా దగ్గరికి రప్పించమ్మా, రప్పించమ్మా అని కోరుకుంటూ కొరివి దండాలు పెడుతూ ఉంటారు అవని.
ఇదంతా చూస్తున్న నాగమ్మ అండ్ చిలకమ్మ ఇద్దరూ అక్షయ దగ్గరికి వెళ్తారు. వేదవతి వాళ్ళ ఇంటికి వెళ్ళి గార్డెన్లో ఉన్న అర్చన దగ్గరికి రీచ్ అవుతారు నాగమ్మ చిలకమ్మ. నాగమ్మ, చిలకమ్మ ఇలా వచ్చారేంటి అని అడుగుతుంది అర్చన. ఇంకా నాగమ్మ వెంటనే ఒక సైగ చేసేసరికి అర్థమవుతుంది అర్చనకి. అంటే అమ్మ గురించి చెప్పడానికి వచ్చారా? సరే, నేను అమ్మ దగ్గరికి వస్తాను అని అర్చన వాళ్ళ అమ్మ దగ్గరికి గుడికి బయలుదేరుతుంది. పాపం ఇంకా అలా అవని అయితే మొత్తం కొరివిదండాలు చేస్తూ చేస్తూ చేతిపై కర్పూరం వెలిగించుకొని అన్ని దీక్షలు చేస్తుంటే అక్కడికి అర్చన వస్తుంది. అర్చన వచ్చి ఇంకా పాపం కళ్ళు తిరిగి పడిపోబోతున్నా అవని దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి కొబ్బరి నీళ్ళని అవనికి తాగిస్తుంది అర్చన. అవని పాపం అర్చన వైపు చూస్తూ, నువ్వు నిన్న ఆవిడ వేదవతికి అప్పచెప్పిన అమ్మాయివే కదా అని అడుగుతారు అవని. అవునమ్మా అని అంటుంది అర్చన. ఒక్కసారిగా తను అమ్మ అని పిలిచేసరికి ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అవనికి. నువ్వు ఎవరమ్మా అని అడుగుతారు అవని. నేను ఎవరో మీకు చెప్పలేను, కానీ ఒకటి మాత్రం నిజం, మీ కూతురు కనిపించటం లేదని మీరు చాలా బాధపడుతున్నారు. అది నాకు అర్థమవుతుంది. మీ కూతురు ఎక్కడికి వెళ్ళలేదు. నేనే మీ కూతురుని అనుకోండి. దొరికేంత వరకు నేనే మీ కూతురుని అనుకోండి. అప్పుడు మీరు సంతోషంగా ఉండొచ్చు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీ కూతురు కనిపించకుండా పోయిందంటే అది ఒక మంచి పని వల్లే, కానీ తను ప్రమాదంలో పడినట్టు కాదు. అమ్మవారు తన భక్తులని ఎప్పుడూ కాపాడుకుంటారు. ఆ అమ్మవారి దయ వల్ల అక్షయకి ఏమీ కాదు. నేను చెప్తున్నాను కదా అని అర్చన పాపం అవనిని కన్విన్స్ చేస్తుంది. ఇంక అవని అక్షయ తలపై చేయి వేసి నిమురుతూ, నిన్ను చూస్తుంటే నాకు నిజంగా నా అక్షయలాగే అనిపిస్తున్నావు. ఏ తల్లి కన్నబిడ్డవో తెలియదు, కానీ నా మనసులో బాధంతా నువ్వు చెప్పిన మాటలు విన్న తర్వాత మటుమాయమైపోయింది. కాస్త మనసు తేలిక పడింది. నిజంగా ఆ అమ్మ మా అక్షయని ఎక్కడో చోట చల్లగా చూస్తుందని అనుకుంటున్నాను. నువ్విచ్చిన ధైర్యంతోనే ఇంటికి వెళ్తాను అని పాపం అవని చెప్తుంది. చూడండమ్మా, మీరిలా భోజనం చేయకుండా అక్షయ గురించి మీ పాప గురించే ఆలోచిస్తూ ఉంటే మీకు ఆరోగ్యానికి చాలా ప్రమాదం అవుతుంది. మీ ఆరోగ్యం బాగోకపోతే రేపటి రోజున అక్షయ వచ్చి మిమ్మల్ని చూసి బాధపడుతుంది. కాబట్టి మీరు సమయానికి భోజనం చేయాలి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి. అప్పుడే కదా అక్షయ వచ్చి మిమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అని అర్చన నవ్వుతూ చెప్తుంది. సరే, ఖచ్చితంగా, కానీ ఆ అమ్మవారిపైనే నమ్మకం ఉంచుతున్నాను అని చెప్పి పాపం హ్యాపీగా ధైర్యంగా ఇంటికి వెళ్ళిపోతుంది అవని. అవని వైపు చూస్తూ అర్చన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మా, నీతో మాట్లాడలేకపోయానని చాలా బాధపడ్డాను. ఇప్పుడు నీతో మాట్లాడాను కదా, చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంటికి వెళ్తుంది అర్చన. ఇది ఇలా ఉండగా సత్య అవని వాళ్ళ ఇంటికి వస్తారు. అవని దగ్గరికి వచ్చి, అవని, నీతో ఒక విషయం చెప్పాలి అని అంటారు సత్య. ఏంటి సత్య, మళ్ళీ ఏం మాట్లాడాలనుకుంటున్నావు? ఇప్పుడు నాకు ఓపిక లేదు అని అంటుంది అవని. నిన్ను బాధ పెట్టేలా నేను ఎప్పుడు మాట్లాడినవని, కానీ నీకు ఒక నోటీస్ చూపించాలనే నీ దగ్గరికి వచ్చాను, చూడు అని చెప్పి ఇంకా నోటీస్ చూపిస్తాడనమాట సత్య. అవి శ్రీకర్ అవనిలా విడాకుల నోటీస్. ఒక్కసారిగా డివోర్స్ నోటీస్ని చూసి షాక్ అయిపోతుంది పాపం అవని. సత్య అని అంటుంది. అవునవని, నీకు శ్రీకర్ డివోర్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అది చెప్పడానికే ఈ నోటీస్ని మీ ఇంటికి కాకుండా కావాలనే నా ఆఫీస్కి పంపించాడు. అందుకే నేను నీ దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చాను. మొన్న నేను ఏమన్నాను? నిన్ను డివోర్స్ తీసుకో అని చెప్పాను, కానీ నువ్వు ఏం చెప్పావు? బంధం అనేది తెగిపోదు, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా శ్రీకర్ అర్థం చేసుకుంటాడు అన్నావు. అర్థం చేసుకున్నాడా? లేదు. వాళ్ళమ్మ మాటలకి కట్టు బానిసలా తయారయ్యి వాళ్ళ అమ్మ ఏం చెప్తే అది చేస్తారు. ఆ వేదవతి గారేమో ఎప్పుడెప్పుడు నిన్ను కోడలిగా తొలగించుకుందామా, ఎప్పుడు నీకు విడాకులు ఇప్పిద్దామా అనే ప్రయత్నిస్తున్నారు.
దానికి సాక్ష్యమే ఈ డివోర్స్ నోటీస్. ఇప్పటికైనా చెప్పవని, ఏంటి నీ దారి? శ్రీకర్తో ముళ్ళ కంపలో జీవితమా, లేకపోతే ఆ ముళ్ళ కంపని పక్కకి తొలగించుకొని డివోర్స్ ఇచ్చేసి ప్రశాంతంగా నీ బ్రతుకు నువ్వు బ్రతుకుతావా? చెప్పవని, నీదే నిర్ణయం, నీదే అని అడుగుతాడు సత్య. సత్య, ఇప్పటికీ ఇది చూస్తుంటే నాకు నమ్మకం కలగటం లేదు. నాకు ఖచ్చితంగా కాస్త టైం కావాలి. నువ్వు నాకు చెప్పావు కదా, నేను ఆలోచిస్తాను అని చెప్పి ఇంక సత్యని పంపించేస్తుంది అవని. ఛా, ఏంటసలు అవని ఎంత చెప్పినా మనసు మార్చుకోవట్లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు సత్య. పాప మా డివోర్స్ పేపర్స్ని చూసి బాధపడుతూ ఉంటుంది అవని. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.